ఫస్ట్ వచ్చేసి మక్క మాట్లాడుతుంది. ఫస్ట్ అయితే పొయ్య, తర్వాత గిన్నె, అది కుట్టుకుట్టి ఇది గిన్నె మొక్క, ఇదైతే బకెట్, ఇదైతే కోరుకుని అన్నం, ఇది ఫాలోయింగ్, ఇదైతే మరి గిన్నె బాస్, ఇదేంటి కూర వండుకునేది, ఇదైతే అట్లేసుకునేది, తీసుకొస్తా కలిసిపోయి, ఇది చారు గట్టి, ఇది అన్నం గట్టి, ఇది స్టీల్, అయితే అట్లేసుకునేది, ఇది అట్లు కట్టేసుకుంటా, ఇదేమో హాట్ బాక్స్, ఇవి మూతలు, ఇదిగోండి ఇలా పొయ్య గ్యాస్ అంటించుకునేది, అట్టు, ఇది మూతలు ఇవన్నీ, ఈ మూతలుగా ఈ ఫోను అది పట్టేస్తాం. అని వెళ్ళి టమాటాలు ఎగట్టితే వీళ్ళు వెళ్ళి ఆయిల్ తగిలితే నేనేమో పచ్చిమిరపకాయలు కట్టారండి. పప్పులు బాగున్నాయి కదా తెలుస్తుంది. చాలు తర్వాత మళ్ళీ ఎవరు చూడలే, మేము ఇప్పుడు తెచ్చా అమ్మాయి అన్నిళ్ళు కూరగాయలు కెర్రలకి దొరబలకి ఏమన్నా పోపుకొని తినేది. ఇంట్లో కాదు, ఊళ్ళో పెట్టారేమో. అమ్మాయి ఎవరి చూడలేదు జప్పు ఇలా ఎవరు రాకుండా మనం తినచ్చులే. ఎవరు చూడలేదు వచ్చిదా ఇదిగో మా కూరగాయలు దండి. ఇప్పుడు మనం చూడవచ్చు. మనం ఇప్పుడైతే నేను ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చెప్తాను మేమేమేమి కూరగాయలు తెచ్చుకో. ఫస్ట్ అయితే సీతాఫలకాయ, సెకండ్ మూడు పచ్చిమిరపకాయలు, సీతాఫలకాయలు, కాయలు, ఇవ్వండి చాలా తెచ్చాం మేమైతే. ఇవ్వండి సీతాఫలకాయలు, కాయలు చాలా బాగుంటాయి. సీతాఫలకాయలు, కాయ, ఇవి మల్లె పువ్వు, కనకారమాల, ఇవైతే మా సామాన్లు. ఇప్పుడు మనం కూర వండుకుందాం. ఫస్ట్గా గిన్నె తీసుకోవచ్చు, పెనం అయితే తెచ్చు. రైస్ రెడీ చేసేస్తున్నాము. ఫస్ట్ అమ్మాయి కూరగాయలు తెచ్చేసుకున్నాం కదా, పోపుకొని తిన్నాము. ఇప్పుడు ఎవరు తినేస్తారు? బియ్యం తిన్నాడు. ముగ్గురు తిన్నాం కదా.